అందరికీ నమస్తే. అరుణ్ శివ @ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాద్ను. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో మనం సమాజంలో ఉండేటప్పుడు కొన్ని ఇబ్బందులు కలుగుతుంటాయి మనకి. అవి ఎలా అని ఈ వీడియోలో చూద్దాం. మనం నివాసం ఉండే ఇంట్లో పక్కన కొన్ని గృహాలు ఉంటాయి. ఒక సముదాయంగా 2 రోడ్ల మధ్యలో అటు ఇటు మనకి ఇళ్ళు ఉంటాయి. ఈ సరిహద్దుల్లో మన వెహికల్స్ అనేది పక్కవారింటికి పెట్టడం, వారింటి ముందు, అలాగే వారి వెహికల్స్ మన ఇంటి ముందు పెట్టడం, ఇలా జరుగుతుంటాయి. దానివల్ల కొంతమంది ఇబ్బంది పడి పోట్లాడుకొని పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళే సమస్యలు చాలా ఉన్నాయి. అలా జరిగినవి నేను కొన్ని మీకు 1-2 ఉదాహరణగా చెప్పి ఈ వీడియోని గుర్తు చేద్దాం. అదేంటంటే, నేను ఒకసారి ఒక కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ఫ్యామిలీ అనేది ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన దగ్గరికి వచ్చి ఒక అర్జీ అనేది రాసిచ్చారు. అర్జీలో వారు ఏం చెబుతున్నారంటే, నేను వేరే పని మీద అక్కడికి వెళ్ళాను. వాళ్ళు ఏం చెబుతున్నారంటే, మా ఇంటి ముందు ఒక వ్యక్తి ఒక బండి లాంటిది పెట్టి వ్యాపారం నడుపుతున్నాడండి, మరి ఎంత తీయమన్నా తీయట్లేదు అనేది తెలియజేశారు. అది అతను మరి ఎవరి అండ చూసుకొని చేస్తున్నాడు అనేది తెలియదు. ఆ ఇంటి ముందు అనేది వాళ్ళకి ఇంటి ముందు వాళ్ళ పర్మిషన్ లేకుండా ఇంటి ముందు అనేది వ్యాపారం పెట్టి అతను నిర్వహిస్తూ వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్నాడు. మనం ఏదైనా ఒక ఇంటి ముందు ఒక ఐటెం పెట్టాలి అంటే, వెహికల్ కానీ వ్యాపారం కానీ, వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. అట్లీస్ట్ గోడకి ఏదైనా పెయింట్ వేసి మనం ఏదైనా బ్యానర్ రాయాలన్నా వాళ్ళ పర్మిషన్ తీసుకొని చేయాలి. అటువంటిది ఆ వ్యక్తి మరి ఎలా వ్యాపారం పెట్టి నిర్వహిస్తున్నాడో తెలియదు. స్థానికంగా ప్రస్తుతం వాళ్ళకి అండగా ఉన్న భవిష్యత్తులో వ్యాపారం డెవలప్మెంట్ అయిన తర్వాత వారు ఇంకా గట్టిగా నిఘా చేస్తున్నప్పుడు ఇబ్బంది కలుగుతుంది వ్యాపారం. అటువంటి వాళ్ళకి ప్రతి ఒక్కరు ఏమిటంటే, వారి పరిధులు మించి ఏ పనులు అనేది చేయకూడదు. ఇప్పుడు ఒక ఇంటి ముందు మనం పక్క ఇంటి దగ్గర మనం పార్కింగ్ చేసుకోవాలి, వాళ్ళు రిక్వెస్ట్ చేసి ఏమంటే 2 రోజులు 1 రోజు ఇలా పెట్టుకుంటామని అడగాలి. అది కరెక్టే. ఇప్పుడు మనకి పాకిస్తాన్కి మనకి యుద్ధం జరుగుతుందండి, ఏంటి చెప్పండి. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఆక్రమించుకొని అది మాది అని వాళ్ళు అనబట్టాక మనం యుద్ధం చేస్తున్నాం. చైనా వాళ్ళు అరుణాచల్ ప్రదేశ్ మాదే అని చెప్పి వాళ్ళని, ఇలా సరిహద్దు తగాదాలు అనేది దేశంలోనే కాదు, మన ప్రతి గ్రామంలోనూ ప్రతి ఇంటి దగ్గరలోనూ అన్నీ కనబడుతున్నాయి. కాబట్టి ఏంటంటే, వీటిని మనం చక్కగా సామరస్యంగా, ఇప్పుడు ఆ రోడ్లో ఉన్న వారంతా కుటుంబ సభ్యులుగా ఉండి ఐకమత్యంగా ఉండాలి ప్రతి సమస్యను ఎదుర్కోవడానికి. ఇప్పుడు ప్రతి వారికి లిమిట్స్ ఉంటాయి, ఇంటి లిమిట్స్ ఉంటాయి. లిమిట్స్ దాటింది ఎవరు చేయకూడదు. ఇప్పుడు మన ఇంట్లో ఇబ్బంది కలిగే, ఇప్పుడు మన ఇంట్లో స్పీకర్స్ ఎక్స్ట్రా సౌండ్ పెడుతున్నాం అనుకోండి, అది వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తచ్చు. అటువంటిప్పుడు మనం నిబంధనలను అతిక్రమించి మనం చేయకూడదు. అలాగే కొన్ని బాధ్యతలు అనేది మనం ఫాలో అవుతూ ప్రతి ఒక్కరు కూడా, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన జీవితంలో కొన్ని నడవడికలు అనేది అలవర్చుకున్నప్పుడు ఏమవుతుందంటే, మనం ఒకరితో వేలెత్తి చూపించుకునే అవకాశం మనకు ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రూల్స్ అనేది పాటించి ఎవరి పరిధిలో వారు జాగ్రత్తగా ఉంటూ అన్నదమ్ములా సామరస్యంగా ఉంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నేను మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీరంతా. థ్యాంక్ యూ.